ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించినటువంటి వారంలో మేము రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త నిమిత్తమై తిరిగినాము. తర్వాత చివరిగా హైదరాబాదు ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాము. చివరిగా హైదరాబాదు ప్రాంతంలో అక్కడ సువార్త ముగించుకొని తర్వాత కడప ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము. అయితే మా అబ్జర్వేషన్లో మేము చూసినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పేద ప్రజలు చాలామంది మరి ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి సరైన తిండి లేక, సరైన బట్ట లేక, వాళ్ళకి సువార్త కూడా అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని చర్చిలకి కొంతమంది స్పాన్సర్స్ వచ్చి ఇవ్వడం కూడా మేము చూసాము. మేము చెల్లించి కొంతమందికి గ్రాసరీస్ అవి వాళ్ళకి ఒక 1 మంత్ సరిపోయే విధంగా ఒక 10 మందికి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది మేము ఏదో చేసామని కాదు, కానీ మేము చేసింది చాలా చిన్నది, అది చిన్న హెల్ప్ చేసాము. అయితే ఇంకా చాలామంది ఉన్నారండి ఆ ప్రాంతంలో చూస్తున్నాం మేము. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే ఈ సిటీలో ఉన్నటువంటి సేవ, సిటీలో ఉన్నటువంటి పాస్టర్లు, సిటీలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా మరి వీళ్ళు అటువైపు వెళ్ళరు అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అది మాకు చాలా బాధాకరము, సంతోషం కూడా అయింది. ఎందుకంటే కోవిడ్ దేశం నుంచి మేము మరి ఆ చిన్న పల్లెటూరులకి, చిన్న కొండల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్లేస్లకి వెళ్ళి వారికి సువార్త అందించడము, వాళ్ళకి ఏదో మాకు తోచినంత వరకు ఏదో ఒక సహాయం చేసి రావడము, ఇది మాకు చాలా ఆనందం అనిపించింది. దేవుడి పరిచర్ని ఇంకా మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా దేవుడు వాడుకునేలాగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో ఎంత అవసరమో మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండబట్టే ఈ యొక్క పరిచర్య సాగుతుంది, పరిచర్య ముందుకు పోతుంది. మీరు ప్రార్థన చేయకపోతే ఈ పరిచర్య ముందుకు పోదు. ఇంకా మేము అనేక ప్రాంతాల్లో పోవాలని, తిరగాలని ఉంది. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మేము సువార్త ప్రకటించాలి. ప్రార్థన ఆపకండి, ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలని